నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ పోతుకు చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఉగాది పంచాంగం 2026 శ్రీ పరాభావనామ సంవత్సరంలో ఎవరెవరికి కళ్యాణ యోగం ఉంది అని అంటారు, ఒకసారి తెలియజేస్తారా? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. మహాగౌరీ దేవ్యే నమో నమః. ఈ యొక్క గౌరీ మంత్రాన్ని ఎవరైతే వివాహం కావాలి అని మనస్ఫూర్తిగా సంకల్పయుక్తంగా ఆలస్యమైన వాళ్ళు కావచ్చు, ఒక వయసులో ఉండి ఇక వివాహానికి సిద్ధమైనటువంటి స్త్రీలైనా పురుషులైనా సరేనమ్మా, ఇక్కడ ఈ మంత్రానికి ఎటువంటి భేదము లేదు. స్త్రీ పురుషులు ఎవరైనా సరే రోజుకి ఒక 108 సార్లు ఈ యొక్క మంత్రము, గౌరీదేవి యొక్క మంత్రాన్ని కనుక చదువుకున్నట్లయితే తప్పకుండా వివాహ యోగం కలుగుతుంది. ఓకే. ఇది దైవత్వపరంగా మంత్రపరంగా సాధన ఇది ఈ విధంగా బాగుంటుందమ్మా. అయితే శ్రీ పరాభవనామ సంవత్సరంలో మరి ఈ వివాహము అనేటటువంటిది చాలా రాసుల వారికి ఒక యోగ్యకరమైనటువంటి కాలాన్ని ప్రసాదిస్తోంది. అంటే వివాహం కావట్లేదు అని ఎవరైతే మదనపడుతున్నారో, అంటే 35 ఏళ్ళు దాటి కూడా వివాహం కానటువంటి స్త్రీలు కానీ, అంటే ఇప్పటిదాకా 35 సంవత్సరాల వరకు కూడా వారు జీవితంలో కెరీర్ వైజ్ నిలబడాలి, నాకు ఒక విద్య కావాలి, పరిపూర్ణ విద్య కావాలి, విద్య అయిన తర్వాత మంచి ఉద్యోగంలో సాధించాలి, తల్లిదండ్రులకి కూడబెట్టి ఇవ్వాలని ఎంతోమంది స్త్రీలు, ముఖ్యంగా పురుషులు కాదమ్మా, పురుషులు 20 ఏళ్ళకి సిద్ధమైన పెళ్ళిళ్ళు కావట్లా, 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి సిద్ధమైన పెళ్ళిళ్ళు కావట్లేదు. వాళ్ళకి మంచి మంచి ఆస్తులున్నా, కార్లున్నా, ఇల్లులున్నా ఉపయోగం లేనటువంటి స్థితిలో పురుషులు ఉన్నారు. అంటే మేము ఎంతోమందిని చూస్తూ ఉంటాం జాతకాలు, మాకు వచ్చేటటువంటి జాతకాలలో 40 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చిన వివాహం కాక చాలామంది పాపం వరులు, పెళ్ళిగా అనేటువంటి వరులు ఇబ్బంది పడుతున్నారు. కారణం ఏంటంటే స్త్రీలకి స్వేచ్ఛ స్వాతంత్రంతో పాటుగా మానసికమైనటువంటి వైవిధ్యకరమైనటువంటి ఆలోచనలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఇక్కడ కెరీర్లో చాలా ముఖ్యమైన పార్ట్ ఏంటంటే అమ్మ చెప్పన, స్త్రీలకైనా పురుషులకైనా వివాహం. అవును. అంటే జీవితాన్ని ఒక అందమైనటువంటి పడవలో చక్కగా యోగ్యకరంగా తీసుకెళ్తూ అటు శారీరక ఆనందము, మానసిక ఆనందము, కుటుంబ వృద్ధి, అట్లాగే ఇరువురి యొక్క మనసులతో కూడినటువంటి సృష్టి ధర్మాన్ని జరిపి చక్కటి ఒక పునఃసృష్టి చేత పిల్లల్ని కనేటటువంటి యోగము ఒక్క వివాహం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నకి శ్రీ పరాభవనామ సంవత్సరంలో మరి వివాహానికి ముఖ్య కారకుడు శుక్ర భగవానుడు. సరే, ఈ శుక్రుడు నెల నెలా కూడా ఒక్కొక్క రాశిని మారుతూ ఉంటాడు కాబట్టి ఎవరికైతే వారి యొక్క జన్మజాతకాలలో పురుషులకైతే శుక్రబలం బాగుండాలమ్మా, చంద్రబలం బాగుండాలి, స్త్రీలకైతే రవిబలం బాగుండాలి, గురుబలం బాగుండాలి. ముఖ్యంగా కుజుడు అనుకూలంగా ఉండాలి స్త్రీలకి. కుజుడు అనుకూలంగా లేకపోతే వివాహ సిద్ధి కాదు. అంటే మనకి కుజదోషము, రాహుకేతువుల యొక్క సర్పదోషము ఇలాంటివి, అట్లాగే పురుషులకైతే కనుక శుక్రగ్రహ స్త్రీ దోషం అని కూడా అంటారు. ఇవన్నీ శాపాలు. పూర్వజన్మల్లో స్త్రీని ఎవరైనా బాధపెట్టుంటే పురుషులకి ఈ జన్మలో వివాహం కాకపోవటము, దాన్ని స్త్రీ శాపంగా మనకి ఉన్నటువంటి నవశాపాలు అని ఉంటాయి. చాలామందికి పితృశాపము, పితృదోషము ఇవి మాత్రమే తెలుస్తున్నాయి సర్పదోషాలను. స్త్రీ దోషము, స్త్రీ శాపము. ఈ జన్మలో కూడా స్త్రీని అధికంగా బాధపెట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటే వచ్చే జన్మలో వారు ఏ రకంగా పుట్టినా కూడా స్త్రీ లింగానికి సంబంధించిన వాళ్ళతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని శాస్త్రం చెప్తోంది. అన్నిటికన్నా పవర్ఫుల్ స్త్రీ శాపమే. స్త్రీ శాపం. ఎందుకంటే స్త్రీ అంటే సాక్షాత్తు ప్రకృతి స్వరూపిణి. అంటే సాక్షాత్తు ప్రకృతి అంటే శక్తి. విలయం రావాలన్నా, ప్రళయం రావాలన్నా, కలహం రావాలన్నా, ఏది నెగిటివ్ రావాలన్నా మళ్ళీ దాన్ని ఓదార్చాలన్నా ఒక్క స్త్రీకే. అవును. కన్నబిడ్డల్ని ఓదార్చే శక్తి ఎవరికి ఉంటుందమ్మా? పురుషుడికా లేకపోతే స్త్రీకా? స్త్రీకే. లేకపోతే పిల్లలు ఏడ్చే ఏడుపుకి ఈ యొక్క ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోతూ ఉంటుంది. కాబట్టి స్త్రీకి భగవంతుడు, అమ్మవారు ఇచ్చినటువంటి పరాశక్తి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే అమృత పరిపాలన. ఓకే. కాబట్టి మరి వివాహానికి స్త్రీకి పురుషుడికి వాళ్ళ జాతకాలలో గనక ఈ గ్రహాలు, ఒక శుక్రుడు పురుషుడి జాతకంలో నీచ స్థితిలో ఉన్నాడు అనుకోండి, చంద్రుడు నీచలో ఉండి శనితో పునర్భూ దోషము, అంటే శనితో చంద్రుడు కలిసినప్పుడు, శనితో శుక్రుడు కలిసిన
కుజశుక్రులు కలిసిన, అంటే సరే కుజశుక్రులు కలిస్తే దాంపత్యం అయిన తర్వాత వియోగాలు కలుగుతాయి, అది తర్వాత విషయం. శనితో ఎప్పుడైతే గనక లగ్నానికి చంద్రుడికి శుక్రుడికి చాలా దగ్గర సంబంధం, అంటే వాళ్ళిద్దరు కలిసిన, ఒకరికొకరు చూడబడ్డ, ఒకరికొకళ్ళు జన్మ నక్షత్రాలు అంటే వాళ్ళ యొక్క నక్షత్రాలలో తారుమారుగా ఉన్నా కూడా పరివర్తన యోగం ఉన్న వివాహాలు ఆలస్యంగా అవుతాయి. కొంతమందికి అయితే వివాహ యోగాలు కూడా ఉండవని శాస్త్రం చెబుతోంది. కొంతమందికి అది ద్వితీయ కళ్యాణము, తృతీయ కళ్యాణము యోగం అంటారు, కానీ అది పెద్ద అవయోగం ఇప్పుడున్న పరిస్థితుల్లో. మొదటి వివాహమే కాక ఏడుస్తుంటే రెండో వివాహం దాకా ఎవరు వెళ్తారు? కాబట్టి ఇది జన్మజాతకంలో ఉండేటటువంటి ఎన్నో ఇబ్బందులు. అంటే మీరు అడిగిన దానికి ఇవన్నీ ఎందుకు చదువుతున్నానంటే అమ్మా, వినేవాళ్ళందరికీ కూడా తెలియాలి. గోచారంలో గురువు వచ్చి మమ్మల్ని చూస్తున్నాడు, మా రాశిని, గురువు వచ్చి మా రాశిలో ఉన్నాడు, గురువు పంచమంలో ఉన్నాడు, వివాహం అయిపోతుంది అని మేము శాస్త్రరీత్యా గోచారంలో గ్రహాలు, ఎందుకంటే గురుబలం చాలా గొప్పదమ్మా. జన్మజాతకంలో గురుబలంతో పాటుగా నేను ఇందాక చెప్పినటువంటి గ్రహాల యొక్క సమతుల్యతలో ఉండాలి. అసమతుల్యతలు ఉన్నా కూడా పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతాయని చెప్పి మాకున్నటువంటి మరి జాతకాలు చూస్తూ ఉంటాం కాబట్టి మాకు ఎన్నో అవగాహన ఉంటూ ఉంటాయి. మరి గోచారంలో గురుబలం ఉండాలి, స్త్రీలకైనా పురుషులకైనా. ముఖ్యంగా గురుబలంతో పాటు శని బలం ఉన్న వాళ్ళకే పెళ్ళి అవుతుంది. శనిని చాలా భయపడతారు కానీ అమ్మ, శని బలం లేకుండా పెళ్లి కావడం అసాధ్యం. సరే, మరి దాంట్లో సరే శని అంటే అందరూ భయపడతారు కాబట్టి గురుడు వరకు మనం మాట్లాడుకుందాం. శుక్రుడు చంద్రుడు వీళ్ళందరూ మారిపోతూ ఉంటారు కాబట్టి గోచారంలో వాళ్ళని లెక్కలోకి తీసుకోలేం. మరి గురుబలం ఉన్నటువంటి రాశులు, గురుడు ఈ సంవత్సరం 3 రాశుల్లో మారుతున్నారు. దానినే అతిచారత్వ దోషము అంటారు గురుడికి. అంటే ఒక రాశిలో ఉండాల్సినటువంటి గురుడు 4 నెలలకి ఒక రాశిలోకి, ఇంకో 4 నెలలకి ఇంకో రాశిలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వక్రత్వంతో మళ్ళీ సేమ్ మధ్య రాశిలోకి వస్తారు. మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారమ్మా జూన్ 2వ తారీఖున. అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. అప్పుడు కొంతమంది రాశుల వారికి వివాహ యోగం కలుగుతుంది. అది అయిపోయిన తర్వాత సింహరాశిలోకి నవంబర్ 1వ తేదీ నుండి జనవరి 24, 25వ తేదీ వరకు కూడా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ కొంతమంది రాశుల వారికి చక్కగా వివాహ యోగం జరపబడుతున్నాడు ఆయన. అయితే అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరుగుతున్నాడు ఆయన, రిట్రోగ్రేడ్ అంటారు. జనవరి 24 నుంచి ఏప్రిల్ వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా ఆ వెనక్కి తిరిగినప్పుడు మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు ఆయన మళ్ళీ కొంతమందికి వివాహ యోగం. ఇట్లా ఆయన బాగా పరిగెడుతూ ఉండటం వలన ఆ అవయోగం అనేటటువంటిది గోచార రీత్యా ప్రపంచానికి కొన్ని రాశుల వారికి తప్పకుండా ఉంటుంది. కానీ మరి ఆయన దృష్టి బలమైనటువంటిది కదా, తప్పకుండా వివాహానికి జన్మజాతకం సహకరిస్తే, జన్మజాతకంలో లగ్నరీత్యా ఉన్నటువంటి దశలు అంతర్దశలు శుభప్రదమై, లగ్నరీత్యా ఉన్నటువంటి దశలు అంతర్దశలు గోచారంలో శుభయోగ స్థానాల్లో ఉండి గురువు కనుక అత్యంత యోగదాయకంగా జన్మరాశిని జన్మ లగ్నాన్ని దశలు అంతర్దశలతో సంబంధం ఉంటే వివాహం పక్కా అయి తీరుతుంది. అంటే సంబంధాలు వచ్చి దూరం అయిపోయిన వాళ్ళు అక్కడ దాకా వచ్చి వివాహం అయిపోతోంది రేపు అనుకున్నప్పుడు ఏదో ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబంలో వాళ్ళు వీళ్ళు చెడు సమస్యలు, ఏదో ఆటంకాలు, అది శని వలన కావచ్చు, కుజుడి వలన కావచ్చు, గురుడి వలన కూడా ఆటంకాలు ఉంటాయి అమ్మ. జాతకంలో గనక గురుడు చెడ్డవాడైతే గోచారంలో ఆ గురుడి యొక్క దృష్టి వీరి మీద పడినా కూడా గురుడితో సంబంధం ఉంటే వివాహ ఆటంకాలు కలుగుతాయి. శని ఒక్కడే కాదు, గురుడు మహానుభావుడు. శని కన్నా గొప్ప నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడంలో గురుడు తర్వాత ఎవరైనా కూడా, అది ఆరోగ్యపరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు. అంటే గురుడు జాతకంలో కరెక్ట్గా ఉంటేనే గోచారంలో ఆయన యూజ్ అవుతాడమ్మా, లేకపోతే పటాపంచలు చేసేస్తాడు ఆయన. సరే, ఇక మీరు ఫైనల్గా సరే కొంతమందికి తెలియాలనే ఉద్దేశంతో ఈ వివరణ ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళకి ఏది తెలియదమ్మా, వినేవాళ్ళకి. ఓకే, మకర రాశి వాళ్ళకి జూన్ 2వ తేదీ నుండి చక్కగా అక్టోబర్ 31వ తేదీ వరకు వివాహ యోగము అత్యంత పవిత్రంగా జరిగిపోతుంది. ఇది కన్ఫామ్. మకర రాశి వాళ్ళకి ట్రాన్సిస్ట్లో మకర రాశి వారికి ఈ యొక్క నెలల్లో, అంటే జూన్ 1వ తేదీన మనకి అధిక జ్యేష్ఠ మాసం వస్తోంది, ఒక నెల వెళ్ళిపోతోంది. నిజ జ్యేష్ఠ మాసం జూన్ 27, 28 నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి చక్కగా ఆ జూలై మంత్లో లెక్క ప్రకారం మనకు ఆషాఢం వస్తుంది, ఈసారి నిజ జ్యేష్ఠ మాసం వస్తుంది. కాబట్టి నిజ జ్యేష్ఠ మాసంలో వివాహం అవడానికి అనుకూలతలు ఉన్నాయి మకర రాశి వాళ్ళకి. తర్వాత ఆగస్టు శ్రావణ మాసంలో చక్కగా ఏదో గురుమూఢం ఉంటుంది కానీ అది లేనప్పుడు అయిపోతుంది వివాహం. కాబట్టి మకర రాశి వారికి వివాహం అవటానికి జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు తప్పకుండా వివాహం అవుతుంది. ఆగస్టు వరకు ఏ రాశి వారు కూడా కళ్యాణం చేసుకోకూడదు అని విన్నాను గురుగారు. ఆగస్టు తర్వాతే చేసుకోవాలి? లేదమ్మా,
లేదు లేదు అలా ఏం లేదు. అలాంటిదే అది క్లారిటీగా చెబుతున్నాను కదా. అధిక జ్యేష్ఠ మాసం రావటం వలన జూన్ నెల మొత్తం వృధా అయిపోతుంది. మళ్ళీ నిజ జ్యేష్ఠ మాసం వివాహానికి యోగ్యకరం. దాని తర్వాత ఆషాఢం వస్తుంది. ఆషాఢంలో వివాహ ముహూర్తాలే ఉండవు. వీళ్ళకి గ్రహదశలు యోగించిన గురుడు దృష్టి పడ్డ వివాహం జరగదు. ఎందుకంటే ముహూర్త బలం గొప్పది కదమ్మా. జాతకం ఎంత గొప్పదో, గోచారం ఎంత గొప్పదో, ముహూర్తాలు లేనప్పుడు పెళ్ళిళ్ళు ఎట్లా అవుతాయి? ఇన్ని జరుగుతాయి కాబట్టే మనకి భగవంతుడి అనుగ్రహం కావాలి. మరి ధనుస్సు రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సర ఉగాది నుంచి జూన్ 1వ తేదీ వరకు ఎట్టి పరిస్థితుల్లో వివాహం జరిగి తీరుతుంది. జాతకంలో యోగిస్తే. గోచారంలో గురుడు ఇట్లా చూడంగానే పెళ్ళిళ్ళు కావు. జాతకంలో కూడా గ్రహాలు అనుకూలిస్తే ఇందాక చెప్పిన విధంగా. కాబట్టి మీరు అడిగిన దాంట్లో జూన్ వరకు కూడా ధనుస్సు రాశి వారికి వివాహ యోగం అత్యంత అమృతదాయకంగా ఉంది. మకర రాశి వారికి జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31 వరకు చాలా యోగకాలకంగా ఉంది. నెక్స్ట్ కుంభరాశి నవంబర్ 1వ తేదీ నుండి జనవరి 24 వరకు కూడా కుంభరాశి వారికి సింహరాశిలో ఈ యొక్క పరమగురువు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో, ఆయన దృష్టి ఎప్పుడైతే ఆయన మీద పడుతుందో అప్పుడు వివాహం అవడానికి యోగదాయకం. అయితే ఇక్కడ ఒక చిన్న వెసులుబాటు ఉందమ్మా. డిసెంబర్ 5 వరకు కూడా కేతువు అనేటటువంటి పాపగ్రహము సింహరాశిలో ఉండటము, రాహువు కుంభరాశిలో ఉండటం. అంటే డిసెంబర్ 5 వరకు కూడా వీళ్ళకి కాలసర్పయోగ దోషం నడుస్తూ ఉంటుంది. గురుడు ఎప్పుడైతే కేతువుతో రాహుతో కలిసి ఉంటాడో నవంబర్ 1 నుంచి డిసెంబర్ 5 వరకు ఆయన అక్కడే ఉంటాడు కదా, అప్పుడు గురు చండాలత్వ దోషం అనేది కలుగుతుంది. గురువు బలంగా ఉన్నప్పటికీ ఆయన దృష్టి కుంభరాశి మీద పడ్డప్పటికీ రాహుకేతువులతో కలిసినటువంటి గురుడు ప్లస్ గురుడు సింహరాశిలో మఖా నక్షత్రంలో ఉన్నప్పుడు వివాహ ముహూర్తాలు ఉండవు అని శాస్త్ర నిర్ణయం. కాబట్టి ఇవన్నీ కొంచెం అడ్డంకిగా మారతాయి. కాబట్టి ఆఫ్టర్ డిసెంబర్ 5-6 తారీఖుల తర్వాత జనవరి 24 లోపల వివాహానికి చాలా ప్రశస్తమైనటువంటి కాలము కుంభరాశి వారికి. కాబట్టి మీరు అడిగినటువంటి వ్యవహారాలలో గురుబలం యోగించటం వలన వీళ్ళందరికీ కూడా కుంభరాశి వారికి ఏలినాటి శని ఉన్న, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్న, గురువు యొక్క యోగించటం కారణంగా ఆయన యొక్క అనుగ్రహం కలిగి జన్మజాతకంలో దశలు అంతర్దశలు అనుకూలిస్తే తప్పకుండా వివాహం అయి తీరుతుంది. కానీ ఒక చిన్న అందరికీ తెలియజేసేటటువంటి విషయం ఏంటంటే, వివాహం చేయటానికి ముందు తప్పకుండా పరాభవనామ సంవత్సరంలో ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో వారి యొక్క జన్మజాతకాన్ని పరీక్షింపజేసుకోవాలి సరైనటువంటి గురువుని నమ్ముకొని. ఎందుకంటే అమ్మ వివాహం అయిపోతుంది, తర్వాత సమస్యలు ఉంటాయో లేదో జాతకం చెప్తుంది. వివాహ యోగం ఉంటుంది, దానితో పాటుగా కాన్సిక్వెన్స్గా చాలా ఉంటాయి జాతకంలో. ఆ గ్రహమే ఇంకో గ్రహం యొక్క యోగత్వంతో అవరోధాలు అవయోగాలను కూడా ఇచ్చి ఎన్నో సమస్యల్ని క్రియేట్ చేస్తుండగా నాకున్న పరిశోధనలో నేను చాలా చూశాను. అందుకనే జన్మజాతకం పరీక్షించుకోవటం వివాహానికి ముందే, ఏది పెళ్ళిళ్ళు చూడాలి అనుకునేటప్పుడు ముందే ఈ గురుబలాన్ని చూసి వివాహాన్ని చేసేసేయాలి అనుకోకూడదు. ఒక గురువుని ఎంచుకోవాలి, సరైన గురువుని. అబ్బాయి యొక్క జన్మలగ్నము, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు పర్ఫెక్ట్గా ఉండి ఒక గురువుని సంప్రదించి లగ్నం ఏంటి, ఇప్పుడు నడుస్తున్న దశ అనుకూలమా, అంతర్దశ అనుకూలంగా ఉందా, విదశ అనుకూలంగా ఉందా లేదో చూపించుకొని వాటిలో ఏదైనా గనక తేడా ఉంటే ముందు వాటికి సంబంధించినటువంటి దోష పరిహారాలు చేసుకొని, గోచారంలో ఏదైనా దోషాలు ఉంటే వాటికి దోష పరిహారాలు రెండు మిక్సింగ్ చేసుకొని ఆ గురువు ఏ విధంగా చెబితే అట్లా అభిషేకాలు చేసుకుంటారా, జపాలు చేసుకుంటారా, లేకపోతే తర్పణాలు చేసుకుంటారా, హోమాలు చేసుకుంటారా, అవన్నీ కూడా గురువు చెప్పేటటువంటి నిర్ణయాన్ని బట్టి ఉంటాయి. అంటే ఒక్కొక్క గ్రహం యొక్క దోషాన్ని బట్టి దోష పరిహారాలు ఆ నియమితంలో పరిధిలో ఉంటాయమ్మా. అందరికీ అభిషేకాలు, అందరికీ హోమాలు ఉండవు. ఆ యొక్క గ్రహం యొక్క తీవ్రతను బట్టి చేయాల్సి వస్తుంది. మళ్ళీ వయసు వచ్చినా కూడా పెళ్లి యోగం లేని రాశుల వారిని ఏం చేయమంటారు? అమ్మ ఒకటమ్మా, వివాహం కావట్లేదు, పునర్భూ దోషం, శని చంద్రుడికి సంబంధించిన లింకు కనుక ఎవరి జాతకంలోనన్నా ఉంటే, అంటే చంద్రుడి యొక్క నక్షత్రంలో శని ఉన్నా, శని నక్షత్రాల్లో చంద్రుడున్నా, శని చేత చంద్రరాశులు చూడబడుతున్నా, శని చేత చంద్రుడు చూస్తున్నా, ఇట్లా శని చంద్రుడికి జాతకంలో మీ జన్మ జాతకంలో ఏ విధమైన లింకు ఉన్నా దానిని పునర్భూ దోషమని శాస్త్రం నిర్ణయిస్తోంది. ఆ పునర్భూ దోష నివారణకి తప్పనిసరిగా స్త్రీలైనా పురుషులైనా సరే మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకము, అట్లాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క అర్చన చేసుకోవటం ఉత్తమం. వివాహం ఆలస్యమయ్యి లేకపోతే దగ్గర దాకా వచ్చి ఆటంకాలు పడుతున్న స్త్రీ పురుషులు ఎవరైనా సరే, స్త్రీలైతే కనుక వరపాశుపతం అని ఉంటుందమ్మా, రుద్రహోమం.
పురుషులైతే కనుక కన్యా పాశుపత రుద్రహోమం అని ఉంటుంది. ఓకే చక్కగా ముందు ఆ మంత్రంతో ఒక 3 రోజులో 5 రోజులో జపం చేయించి 5వ రోజున వాళ్ళు కూర్చొని హోమం చేసుకోవాలి. ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉన్నారమ్మా, మన దేశం కాని దేశాల్లో ఉన్నారు, చక్కగా ఒక గురువుని నియమించుకొని ఈ జపతపాలిక గణపతి పూజ ఆచరించుకొని హోమం చేసేటప్పుడు ఒక వీడియో ద్వారా చక్కగా చూస్తూ ఆ మంత్రాన్ని వాళ్ళు అక్కడ పఠిస్తూ కళ్ళతో నేత్రాలతో శ్రవణంతో చక్కగా ఆ గురువు చేసే హోమాన్ని ఎవరైతే చూస్తారో వారికి తప్పకుండా ఆ యొక్క దోషాలు తొలగిపోయి ఈశ్వరానుగ్రహం ఉంటే గ్రహాలన్నీ ఎటువంటి చెడ్డ గ్రహాలైనా పక్కకి తొలగాల్సిందే. దాంట్లో పాశుపత హోమం అనేటటువంటిది ఒక బ్రహ్మాస్త్రం, దివ్యాస్త్రం లాంటిదని శాస్త్రమే చెబుతోంది. కాబట్టి దానికి సమాహితులు అవ్వాలి. చాలామందికి తెలియట్లేదమ్మా, వివాహానికి ఎంతో ఖర్చు పెడతారు, చేసేస్తున్నారు. వివాహానికి ముందు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోలేక మేము చాలా చేసేసామండి 2 ఏళ్ల క్రితం, సంవత్సరం క్రితం, 6 ఏళ్ల క్రితం అంటున్నారు. ఇప్పుడు వివాహ యోగానికి సంబంధించిన దశలు వచ్చినప్పుడు మీరు ఎప్పుడో చేసింది ఏం ఉపయోగం? ఇప్పుడు ఏం చేయాలనేది శాస్త్రం నిర్ణయిస్తుంది కదా, ఒక గురువు నిర్ణయిస్తాడు. అది చూపించుకొని తప్పకుండా చేయాలే తప్ప మనం ఎప్పుడో చేసేసాం కదా అని ఇప్పుడు వివాహం చేస్తే ఈ లోపల ఎన్ని అంతర్దశలు మారుతాయి, ఎన్ని గ్రహాలు మారిపోయి ఉంటాయి, అవి గమనించుకొని చక్కగా ఏ కార్యక్రమం, ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడైనా, ఒక వాహనం కొనాలన్నా, ఒక వివాహం చెయ్యాలన్నా, సంతానానికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు పడుతున్నా తప్పనిసరిగా వీళ్ళు జన్మజాతకాన్ని ఆచరింపజేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేదా ఇవేమీ లేని వాళ్ళు ప్రశ్నాశాస్త్రం ద్వారా అయినా సరే వారికి తగినటువంటి కోరిక నెరవేరుతుందా లేదా అని ఒక సరైన గురువుని సంప్రదించి అడగటం వలన ఏంటంటే వాళ్ళ కాలము వృధా కాదు, ధనము వృధా కాదు, చక్కటి మానసిక సంతృప్తితో కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి. ఓకే, తప్పకుండా గురుగారు. పెళ్లికి ముందు ఈ దోషాలను ఎవ్వరు కూడా పట్టించుకోరు. పెళ్లి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ చూసి తర్వాత జాతకం చూపించుకుంటారు. సమస్యలు వచ్చాక గురువుని సంప్రదిస్తారు, అంతా జరిగిపోయాక. అది అందుకని మనకు సామెత ఉంది కదమ్మా, చేతులు కాలేక ఆకులు ముట్టుకోవటం. ముందే మనం జాగ్రత్త పడితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అక్కడ ధైర్యం చెయ్యట్లేదు, ఎందుకంటే గురువుల మీద ఒక అపోహ కలిగిపోయింది. గురువుల మీద ఒక అపోహ వచ్చింది. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా కానివ్వండి, సరైన గురువుని ముందు మీ మనసుకి నచ్చిన వాళ్ళని మీరు ముందు ఎంచుకొని వాళ్ళని టచ్ అవ్వండి, చక్కగా వాళ్ళతో మాట్లాడండి, అసలు జాతకంలో ఉన్నటువంటి విశేషాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరికి తెలియదమ్మా, మా రాశిది, మా నక్షత్రం ఇది, ఇంతకు మించి జన్మ లగ్నం తెలియదు, దశలంటే తెలియదు. నేను చాలామందితో మాట్లాడుతున్నాను కాబట్టి తెలుసు. అందుకనే నేను వాళ్ళకి పరిపూర్ణంగా వాళ్ళ జాతకానికి ఉన్నంతలో కొంచెం వరకు వాళ్ళు అడిగిన దానికి తెలియజేసి అప్పుడు ఏదైనా పరిహారం ఉంటే చెప్పి దానికి తగ్గట్టుగా వాళ్ళు నియమితం చేయాలే తప్ప ఇదేదో అపోహ శాస్త్రం కాదు, పచ్చి నిజమైనటువంటి శాస్త్రం ఇది. కిరణాలు చక్కగా దైవత్వంగా ఆ యొక్క గ్రహ కిరణాలు మన మీద ప్రసరిస్తూ ఉంటాయి ప్రతి క్షణము కూడా వాటిని మనం పట్టుకొని వేలాడితే అవి మనల్ని రక్షిస్తాయి, లేదా భక్షిస్తాయి. తప్పకుండా గురుగారు. 2026 సంవత్సరంలో శ్రీ పరాభావనామ సంవత్సరంలో ముఖ్యంగా ఎవరెవరికి కళ్యాణ యోగం ఉంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం శుభమస్తు, శ్రీమాత్రే నమః. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.